హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తది రాజశేఖర్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టిజన్ ఆన్మాడ్ మరియు పీసీ రేట్ కార్మికులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మెట్పల్లి డివిజన్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ ఆందోళనలో కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని, ఆన్మాడ్ కార్మికులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలని కోరారు. అలాగే ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేయాలని, పీసీ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిగిలిన 6,000 మంది కార్మికులను కూడా ఆర్టిజన్లుగా గుర్తించాలని వారు స్పష్టం చేశారు. ఈ నిరసనకు మద్దతుగా పలువురు యూనియన్ నాయకులు సంఘీభావం తెలిపారు. చివరగా తమకు మద్దతు తెలిపిన అందరికీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మా బ్రతుకు, మా జీవన విధానం మారుతుందని ఎంతో ఆశపడి గత 20 సంవత్సరాల నుండి వివిధ ఉప విద్యుత్ కేంద్రాల్లో ఆపరేటర్లుగా, అన్మ్యాన్డ్ కార్మికులుగా, పీస్ రేట్ కార్మికులుగా, స్పాట్ బిల్డర్లుగా దాదాపు 26,000 మంది విద్యుత్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న వేళ గత ప్రభుత్వం దాదాపుగా 23,000 మంది ఆపరేటర్లను ఆర్టిజన్లుగా పేరు మార్చింది తప్ప ఎలాంటి ప్రయోజనం చేసింది తక్కువ అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ దశాబ్ద కాలంలో గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ మా డిమాండ్లను నెరవేర్చడంలో తాసారం చేస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ సమస్య మాకు తెలుసు, ఆ సమస్యను మేము స్వచ్ఛందంగా అనుభవిస్తున్నాం కాబట్టి ఆ విషయం మీ పెద్దలకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేము చేసే డిమాండ్స్ గొంతెమ్మ కోరికలు కాదు, దయచేసి ప్రభుత్వాలు ఆలోచించాలి. గొంతెమ్మ కోరికలు కాదు మేము చేసేటి, న్యాయపరమైన కోరికలు మాత్రమే. కేవలం చిన్న చిన్న కోరికలు. చిరుద్యోగులుగా మేము నిరుద్యోగులు కాకుండా చిరుద్యోగులుగా అవకాశం ఇచ్చింది గత ప్రభుత్వాలు. మరి ఏదైనా ఒక రంగంలో ఉద్యోగం పొందితే మనిషి ఆశాజీవి, శ్వాస ఉన్నంత వరకు ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అదేవిధంగా మేము కూడా చిన్న చిన్న ఆశలే, చిన్న చిన్న కోరికలే ఉన్నాయి. కాబట్టి ఆ కోరికలు ఇక్కడికి వచ్చినటువంటి నాయకుల దృష్టికి తీసుకొస్తున్నాము, అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుపోతున్నాము. ముందుగా ఈ గొంతెమ్మ కోరికలు కాదు, న్యాయపరమైన కోరికలను తెలియజేస్తూ ముందుగా విద్యార్హతను బట్టి మా ఆర్టిజన్ కార్మికులందరికీ కన్వర్షన్ చేయాలి. అదేవిధంగా మాతోటి సమానంగా కావాలంటే మాకంటే కొంచెం ఎక్కువనే పనిచేస్తూ ఫీల్డ్లో అమరులైనటువంటి చాలామంది అమరులు అవుతున్నారు. అలాంటి వారిలో అన్మ్యాన్డ్ కార్మికులను కూడా ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్సీబీ రూల్స్ కూడా అమలు చేయాలి. ఒక సంస్థలో 2 రకాల రూల్స్ ఉండడం చట్టానికి విరుద్ధం కాబట్టి దయచేసి ఏపీఎస్సీబీ రూల్స్ కూడా అమలు చేయాలి. అదేవిధంగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలి. 2026 పిఆర్సీ వేతన సవరణ కూడా అమలు చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మిగిలిన 6,000 మంది కార్మికులను, అంటే అన్మ్యాన్డ్ కార్మికులు కానీ, పీస్ రేట్ కార్మికులు కానీ, స్పాట్ బిల్లర్స్ కానీ, వీరిని వెంటనే దయచేసి మానవతా దృక్పథంతో ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలి. ఎన్నో ఏళ్ల పాటు నిరీక్షించి ప్రభుత్వాల దృష్టికి మా సమస్యను తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కార మార్గాలు చూపించకపోవడం వల్ల ఈ కార్యాచరణ ప్రారంభమైందని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే ఈ కార్యాచరణ మరింత ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి డిమాండ్లను సాధించుకోవడంలో మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. దయచేసి ఒకటి గమనించండి, అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, దయచేసి గమనించండి. ప్రపంచ మహమ్మారి కరోనా విజృంభిస్తున్న వేళ కూడా మేము ప్రాణాలకు సైతం తెగించి విధులు నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా నాకు కూడా కరోనా వచ్చింది, మా తమ్ముడి అని కూడా కరోనా వచ్చింది. ఇక్కడ కూడా చాలామంది కరోనా వచ్చింది. అయినా సరే కరోనాలో కొన్ని రోజుల పాటు లీవ్ పెట్టి కూడా మిగిలిన ఆపరేటర్లతో డ్యూటీ చేయించి లైన్మెన్లు చేశారు, మాతో పాటుగా జేఎల్ఎం కూడా చేశారు. కాబట్టి ఆ ప్రాణాలకు తెగించి కూడా మేము విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నాం. ఆ విషయాన్ని కూడా
ప్రభుత్వం కొద్దిగా దృష్టికి తీసుకుపోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ దశాబ్ద కాలంలో అనేక మంది కార్మికులు మాలాంటి వాళ్ళు పని ఒత్తిడి కారణంగా కానీ అనారోగ్య కారణంగా కానీ ప్రమాదాల కారణంగా కూడా ఎంతోమంది మరణించడం జరిగింది. దయచేసి ప్రభుత్వ పెద్దలు మానవతా దృక్పథంతో మా సమస్యను పరిష్కరించాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ నిరసన కార్యక్రమానికి మాకు స్పందించి సంఘీభావం తెలిపిన అన్ని యూనియన్ నాయకులకు కానీ మేనేజ్మెంట్కి కానీ పాత్రికేయ మిత్రులకు కానీ ఇక్కడ అవకాశం ఇచ్చి నిరసన ధర్నాకు అవకాశం ఇచ్చినటువంటి ఉద్యోగులకు, అధికారులకు, డీ గారికి అందరికి హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యుత్ కార్మికుల ఐక్యత.